కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డి గారు అత్యధిక మెజారిటీతో గెలవబోతూ ఉన్నారు. 100% ఇప్పుడున్నటువంటి స్థానిక ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, మున్సిపల్ కౌన్సిలర్లు కానీ గతంలో ఈ 4 సంవత్సరాల్లో వాళ్ళు గత ప్రభుత్వంలో ఏమీ చేయలేపక, గత ప్రభుత్వం వాళ్ళు చూసిన చిన్న చూపుని దృష్టిలో పెట్టుకుని ప్రజాప్రతినిధులుగా గెలిచినా తప్ప మమ్మల్ని గెలిపించినటువంటి వార్డు సభ్యులకు కానివ్వండి, లేకుంటే గ్రామాలకు కానివ్వండి ఏమి చేయలేకపోయినాం అనేటువంటి అసహనంతో ఉన్నారు. కాబట్టి 100% కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే ప్రతి గ్రామానికి ఉదాహరణగా తీసుకుంటే మక్తల్ నియోజకవర్గంలో ఈరోజు 3 మున్సిపాలిటీలు తప్ప మిగతా ప్రతి గ్రామంలో 5 నుంచి 12 లక్షల వరకు సీసీ రోడ్లు కార్యకర్తలు ఆ గ్రామ ప్రజలు అవసరమైన రోడ్లు వేసుకోవడం జరిగింది. ఎప్పుడు అభివృద్ధి అనేది మనకు బయటపడుతుందంటే గ్రామాలలో జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి జరుగుతూ ఉంటేనే, గ్రామాలు అభివృద్ధి అయితేనే రాష్ట్రం కానీ దేశం కానీ బాగుపడుతున్నటువంటి విషయాన్ని మరొకసారి వాళ్ళు గుర్తు చేసుకొని గతంలో పడ్డ ఇబ్బందిని వాళ్ళ ఈ 4 సంవత్సరాల పీరియడ్లో ఎన్నో కార్యక్రమాలు చేశారు. మాకు ఫండ్ ఇవ్వండి, మా ఊరు డెవలప్మెంట్ చేసుకోవాలి, మా వార్డు డెవలప్మెంట్ చేసుకోవాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కూడా పెట్టిన ప్రభుత్వానికి పోయినసారి 3 నెలల క్రితం ప్రభుత్వ ఏర్పాటులో లేదా కాంగ్రెస్ పార్టీ గెలుచుడులో కూడా వారి భాగస్వామ్యం ఉంది. ఈరోజు జీవన్ రెడ్డి గారి గెలుపులో కూడా వాళ్ళ భాగస్వామ్యం ఉంటుందని పూర్తిగా విశ్వసిస్తున్నా. ఖచ్చితంగా జీవన్ రెడ్డి గారు పెద్ద మెజారిటీతో ఎవరు ఊహించని విధంగా, ఏ విధంగా అయితే ఆనవాయితీగా వచ్చిందో గతంలో రేవంత్ రెడ్డి గారివ్వండి, మిగతా ఎమ్మెల్సీ ఎట్లా గెలిచారో ఈ జీవన్ రెడ్డి గారు కూడా అంతే పెద్ద ఎత్తున గెలవబోతున్నారని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. ధన్యవాదాలు. జీవన్ రెడ్డి గారికి ఓటేయడానికి ప్రధాన కారణం కూడా అదే కదా. 4 సంవత్సరాలు వాళ్ళు బాధపడ్డారు. నేనేమంటా, మీ దగ్గర అంతా మీడియా మీ చేతిలో ఉంది. మీడియా మీ మధ్యలో